గైస్ మీ ఫీలింగ్ ఏంటి? హౌ డు యు ఫీల్? ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. మీకు వేడిగా ఉందా? మాకు ఇక్కడ ఉడుకొచ్చేస్తుంది. సింగ్ సింగ్ అమేజింగ్. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చినాము రాజాకి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి ముదపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఎలా ఉన్నారు? చాలా మంది డే 2 ఎక్కడ, డే 2 వ్లాగ్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఒట్టుడు నేను కంటిన్యూస్ గా వ్లాగ్ చేద్దాం అనుకుంటాను, కానీ ఇంట్లో ఏమో కొన్ని సిచ్యువేషన్స్ సహకరించట్లేదు. మా ఫ్యామిలీలో హెల్త్ కండిషన్స్ కొంచెం బాగాలేదన్నమాట. సో అవి కేర్ తీసుకోవడం వల్ల ఈ వ్లాగ్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయడం అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఐ రియలీ ప్రే దట్ నేను కంటిన్యూ చేయాలి వ్లాగ్స్ చేయడము. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, మీరు డే 2 వ్లాగ్ చూస్తారు. ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, నాకు ప్రైజింగ్ ఎలా పడింది, అండ్ ఆల్సో లిటిల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ మీకు ట్రావెలింగ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే ఈ ట్రావెలర్స్ ని రీచ్ అవుట్ అయిపోవచ్చు. బికాస్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెలింగ్ విత్ దెమ్. ఎక్కువ ఏం సుత్తి కొట్టకుండా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోతాను. సో లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో ఇదైతే కూర్గ్ ట్రిప్ డే 2. సెకండ్ డే అయితే మేము 4 ప్లేసెస్ కవర్ చేసాము. అండ్ ఇప్పుడు వెళ్ళే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 3కి లేచి 4 కల్లా అందరం రెడీ అయిపోయాము. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ చెక్. నా ట్రిప్ అవుట్ఫిట్స్ మినీ వ్లాగ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డూ వాచ్ ఇట్. ఈ గ్రీన్ షర్ట్ నేను మెయిన్లీ ఇలా క్రాప్ టాప్తో స్టైల్ చేయడానికి తీసుకున్నాను. సో మార్నింగ్ అంత చలిగా ఉంటుంది అని తెలిసినా కూడా బాగానే ధైర్యం చేసి వేసుకున్నాను. అంటే ఐ వాంటెడ్ మై అవుట్ఫిట్ టు బి లిటిల్ మోడర్న్ అనమాట. ఎనీ విచ్ వేస్ ఐ లవ్ ద లుక్. మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. యూజువల్గా అంత మార్నింగ్ నాకు ఆకలి వేయదు, బట్ ఇంకా బాగా ఆకలేసి నైట్ తెచ్చుకున్న ఆల్మండ్ చాక్లెట్స్ తినేసాను. కానీ అలా తినడం వల్ల నేను బాగా సఫర్ అయ్యాను. అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఇదే అనమాట మేము వెళ్ళబోయే జీప్. ఇక్కడ నుంచి ఉంటుంది అస్సలైన ప్రయాణం. అసలు ఎందుకు ఎక్కానురా బాబు జీప్ అని అనిపించింది. ఈ హోల్ జర్నీలో కొంచెం ఇరిటేటింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ జీప్లో వెళ్ళడమే. బికాజ్ మేమున్న ఆల్వేసల్ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి ప్లేస్కి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. ఆ 1 అవర్ మొత్తం కూడా ఒక డీప్ ఫారెస్ట్, బీభత్సమైన ఘాట్ రోడ్ అనమాట. సో ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అంత మార్నింగ్, అది కూడా జీప్లో ఘాట్ రోడ్లో ఎలా ఉంటుంది అనేది. నేనేమో చాక్లెట్స్ తినేసాను. ఇంకా నాకు కడుపులో తిప్పడం స్టార్ట్ అయ్యింది. చూడండి, ఇట్ వాస్ రియలీ హారబుల్. నాకే కాదు అందరికీ ఈ జీప్ రైడ్ బాగా దెబ్బ కొట్టేసింది. అండ్ అంత చీకట్లో కొంచెమైనా జీప్ డ్రైవింగ్ అటు ఇటు అయి ఏ కార్నర్కైనా వెళ్ళిందో అంతే సంగతులు ఇంకా. సో రోడ్ అయితే కొంచెం డేంజరస్గానే ఉంది, బట్ థ్యాంక్ గాడ్ వి వెన్ సేఫ్. అంతా మా డ్రైవర్ మహిమ అని చెప్పుకోవచ్చు. బట్ ఏ మాటకా మాట ఇట్ వాజ్ అన్ అడ్వెంచరస్ వన్. చాలా మజా వచ్చింది. వెళ్తున్నంతసేపు సాయిరం అనుకుంటూనే ఉన్నాను. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఎలాగో అలా కష్టపడి మొత్తానికి ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంతకీ ప్లేస్ అంటున్నారు కానీ ఏ ప్లేసో చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నారు కదా. మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఒక పీక్ పాయింట్ అనమాట. ఆ పీక్ పాయింట్ నేమే మండల్పట్టి పీక్. ఇంకా మనం పీక్ పాయింట్ రీచ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ఉంటుంది. అంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ట్రెక్కింగ్ అంటే బాబోయ్ చుక్కలే అసలు. ఇంకా ఆ ప్రెషర్ అనేది తెలియకుండా ఉండడానికి అందరం సరదాగా ఇంకా మాట్లాడుకుంటూ ఎలానో అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పీక్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాము. జీప్ రైడ్ అనేది ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా దీనికి మెయిన్ అట్రాక్షన్ అనేది జీప్ రైడే అనమాట. సో అక్కడ జీప్ రైడింగ్ ప్రైస్ సీజన్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న డ్రైవర్స్. గైస్ మీ ఫీలింగ్ ఏంటి? హౌ డు యు ఫీల్? ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. మీకు వేడిగా ఉందా? మాకు ఇక్కడ ఉడుకొచ్చేస్తుంది. సింగ్ సింగ్ అమేజింగ్. చావటలు పుట్టేస్తాయి పోయి. ఎక్కడ వాటర్ కింద చూసుకోండి. అంటే సేఫ్గా చూసుకున్నారు చూడు వాళ్ళు. మండల్పట్టి హైట్ వచ్చేసి 5 to 50 feet అబౌవ్ సీ లెవెల్. కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ పీక్ ఇది. అండ్ అక్కడికి వెళ్ళాక జీప్ డ్రైవర్స్ ఒక 40 minutes టైం ఇస్తారు. అండ్ ఆ టైంలోనే మనం మొత్తం అంతా చూసి సేమ్ జీప్లో రిటర్న్ అయిపోవాలన్నమాట. అది మ్యాటర్. సో చలో ఇంకా మనం అయితే ప్లేస్ చూసేద్దాం.
ఈ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఐ నో ఈ గాలి సౌండ్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, బట్ ఐ వాంట్ యూ గైస్ టు నో అక్కడ గాలి ఎలా వస్తుంది అండ్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు న్యాచురల్గా తెలియాలి, వినాలి. కాబట్టి ఎలా ఉందో వీడియో అలానే ఉంచేస్తున్నాను. సో కైండ్లీ బేర్ దిస్ డిస్టర్బెన్స్. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది వచ్చారు. అసలు నాకే చాలా షాకింగ్గా అనిపించింది. అంత పెద్దవాళ్ళు ట్రెక్కింగ్ చేస్తూ అంత ఓపిక్గా డెడికేటెడ్గా మార్నింగ్ లేచి అసలు ఎక్స్ప్లోర్ చేయడము, మూమెంట్స్ని చెరిష్ చేయడం. ఐ ఫెల్ రియలీ సో గుడ్. నాకే అనిపించింది ప్రతి నెల కాకపోయినా ఖచ్చితంగా ఒక 3-4 మంత్స్ అయినా గ్యాప్ ఇచ్చైనా ట్రిప్స్కి వెళ్ళాలి పక్కా అని. సో మొదట్లో జీప్ రైడ్ నాకు ఎంత ఇరిటేటింగ్గా అనిపించిందో ప్లేస్ చూసాక అసలు ఇదేది కూడా గుర్తు రాలేదు. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ముందు నేను చూపించిన సన్ రైజ్ హార్ట్ షేప్లో వచ్చింది చూడండి. మీకు కూడా సేమ్ అలానే అనిపిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. హ్యాపీగా ఒక ప్యూర్ స్మైల్తో ప్లేస్ నుంచి అయితే రిటర్న్ అయ్యాను. ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు కుదిరినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మాకు ఇచ్చిన 40 మినిట్స్ అయితే అయిపోయింది. సో ఎవరు స్టార్టింగ్లో ఏ జీప్లో వచ్చారో సేమ్ అదే జీప్లో రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళేటప్పుడు జర్నీ కూడా సేమ్ కొంచెం నాకు అలానే అనిపించింది. రూమ్కి ఎప్పుడెప్పుడు రీచ్ అవుతానా అన్నట్టు. రూమ్కి రీచ్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్కి నాకు అసలు ఏ టిఫిన్ కూడా తినాలనిపించలేదు. అలా వేడివేడిగా మ్యాగీ తినాలనిపించింది. సో అది తిన్నాక దెన్ ఐ ఫెల్ట్ అ బిట్ బెటర్. ట్రిప్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ చాలా తక్కువగా వచ్చేవి. సో సిగ్నల్ వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేదాన్ని. అంటే జరిగిన అప్డేట్స్ అంతా ఇస్తూ ఉండేదాన్ని. తినేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని వి వర్ ఆల్ సెట్ టు గో టు నెక్స్ట్ ప్లేస్. థ్యాంక్స్ టు దిస్ హైజీన్ స్టే ఐ ఫెల్ సో గుడ్ అండ్ సో కంఫర్టబుల్. ఎంత భయపడ్డానో నాకు తెలుసు, బట్ ఐ రియలీ ఫెల్ సో గుడ్ ఆఫ్టర్ దిస్ స్టే ప్లేస్. సో నా బ్యాక్ టు టెంపో అండ్ మడికేరిలోనే వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వెళ్తున్న సెకండ్ ప్లేస్ వచ్చేసి రాజా సీట్ గార్డెన్ అనమాట. ఇక్కడ ఎంట్రీ 20 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు అండ్ టెంపో పార్కింగ్కి 100 రూపీస్. ఈ గార్డెన్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8 దాకా ఓపెన్ ఉంటుంది. మేము 11 వరకు గార్డెన్లోనే అక్కడ వ్యూ పాయింట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కాసేపు పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఏంటి రిప్లైనా? హే వ్యూ పాయింట్ అంట. ఇంకా వ్యూ పాయింట్ ఉందా ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చినాము రాజా సీట్. అదే సీట్ అంట. పాము ఆ సీట్ కి ఎసరు పెట్టింది పాము. కొన్ని ఒరిజినల్గా ఉంచుతాలే. ఏ ఫ్లవర్స్ బాగున్నాయి. అది నువ్వే పొట్టి నువ్వే. అది చిన్న జోక్ అప్పుడే అక్క సైడ్ వచ్చేసినా హైఫైచ్చుకో. ట్రిప్లో ఏంటంటే ఆనంద్ ఏమో నాకు పిక్స్ అండ్ వీడియోస్ తీయడము, నేనేమో ఆనంద్కి క్యాప్చర్ చేయడము, వేరే వాళ్ళకి కూడా క్యాప్చర్ చేయడం, అలా సరదాగా నవ్వుకుంటూ అందరం చాలా మంచి టైం స్పెండ్ చేసాము. సో ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ చూసేద్దాం పదండి. దగ్గరికి వెళ్ళు. క్రేజీ దగ్గరికి రమ్మని చెప్తా కదా నేను. నడు నడు.
చాలా అది అది ఈ వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే, అలా నేచర్ని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగుండే. అసలు ఫీల్ అయితే అక్కడ నుంచి రాబుద్ది అవ్వలేదు, ఆ ప్లేస్ అంతా బాగుంది. సో సెకండ్ ప్లేస్ కూడా ఫినిష్ చేసేసుకొని థర్డ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూసేయండి. కర్ణాటకలోనే లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట ఇది. కాస్ట్ అయితే పర్ పర్సన్ 400 రూపీస్ తీసుకుంటారు. ఈ జిప్ లైన్ అబ్బీ ఫాల్స్ పక్కనే ఉంటుంది. జిప్ లైన్ చేసే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ అబ్బీ ఫాల్స్ దగ్గర రీచ్ అయిపోతారు. ఫస్ట్ టైం అయితే నేను జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేసింది అరకులో. సో వీళ్ళు వెళ్ళడం చూస్తుంటే వెళ్ళాలి అనే ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉండే, కానీ ఆ లోతు చూసి చాలా అంటే చాలా భయం వేసింది. ప్రాణాలు రిస్క్ పెట్టుకొని మరీ వెళ్ళాలా అని ఇంకాసేపు వెళ్ళాలనిపిస్తుంది అనడము. సో ఐ వాజ్ లైక్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నాను, కానీ ఎక్కడో చిన్న భయం అయితే నన్ను ఆపేసింది. ఇంకా సరే వద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక చిన్న ఇన్కంప్లీట్ థింగ్తో వెళ్ళడం అంటే అది జిప్ లైన్ చేయకపోవడమే అనమాట. సో ఇంకా మా గ్యాంగ్లో రోహిణి ఇంకా అనిల్ అన్న వెళ్ళారు. వాళ్ళని చూస్తూ జిప్ లైన్ అయితే ఎంజాయ్ చేశాను. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ రీచ్ అయ్యి వెయిట్ చేస్తుండే, మేమేమో టెంపుల్లో వెళ్ళాము. Should be proud, Anna. Come on. Oh, okay. Guys, just shout, okay? అన్న తిరుగుతుంటే సేమ్ పొజిషన్ అవుతుంది కదా, అక్కడ వరకు ఎలా ఇంకా కనిపించదు. బాడీ కొంచెం పెట్టి అలవాటు ఉన్నారండి. ఎస్, సో మనం వెళ్తున్న థర్డ్ ప్లేస్ ఒక వాటర్ ఫాల్ అనమాట. వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి అబ్బీ ఫాల్స్. ఇక్కడ పార్కింగ్ 100 per వెహికల్ అండ్ ఎంట్రీ అయితే 10 రూపీస్ per హెడ్. మాన్సూన్ సీజన్లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండుంటే వ్యూ ఇంకా బాగుండేదేమో, కానీ నాకు ఇక్కడికి వచ్చాక ఈ వాటర్ ఫాల్స్ పెద్దగా అంత ఎగ్జైటెడ్గా ఏం అనిపించలేదు. చాలా ఓకే అనిపించింది. సో కాసేపు మాత్రమే ఉన్నాము. ఎలా ఉందో మీరే చూసేయండి. ఇప్పుడు చూస్తున్న ప్లాంటేషన్స్ అన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్స్ అనమాట. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాఫీ సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. మళ్ళీ వండి. ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని ప్లేసెస్లో మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో అబ్బీ ఫాల్స్ నుంచి అయితే మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. దానికంటే ముందు ఇంకా అందరికీ ఆకలి స్టార్ట్ అయింది. సో వేరే ఫుడ్ తిని రిస్క్ తీసుకోవడం కంటే మ్యాగీ బెటర్ అనిపించి మ్యాగీ ఆర్డర్ చేసాము. బికాజ్ వీ హ్యావ్ టు ట్రావెల్ నౌ. ఏది తీసుకున్నా చాలా జాగ్రత్తగా తినాలి అని చెప్పి. అండ్ దాంతోపాటు కీరా కూడా తీసుకున్నాను.
తినేసి ఇటు నుంచి డే 2లో వెళ్ళే లాస్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అబ్బీ ఫాల్స్ నుంచి మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ చాలా దూరమే అనమాట. సో పడుకుందామన్నా నిద్ర రావట్లేదు, ఇంకా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ అలా మధ్యలో పాజ్ ఇచ్చి ఈవినింగ్ 5 కల్లా బేలూరు చెన్నకేశవ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ దరిద్రానికి నా ఫోన్ అప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో సరే అని OnePlusలో అయితే తీసాను. వీడియో అనేది మీకు కొంచెం క్వాలిటీ లోలో ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. బట్ క్యాప్చర్ చేయడం అయితే కొన్ని క్యాప్చర్ చేశాను, చూసేయండి. చెన్నకేశవ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ కర్ణాటక అన్నమాట. ఈ టెంపుల్ని 1163 ADలో హొయసాల ఎంపైర్ కింగ్ అయిన నరసింహ కట్టించాడు. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 100 years పట్టింది. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షనే ఆర్కిటెక్చర్. ప్రతి ఒక్కటి జూమ్ చేసి క్యాప్చర్ చేశాను చూడండి. ఆనంద్ హాయ్. అండ్ టెంపుల్కి యూస్ చేసిన స్టోన్ కూడా చాలా రేర్. ఆ స్టోన్ని సోప్ స్టోన్ అని అంటారు. టెంపుల్ లోపల అయితే అసలు క్యాప్చర్ చేయనివ్వలేదు, పంతులు గారు ఆపేశారు. బట్ ఎనీ విచ్ వేస్ ఆనంద్ క్యాప్చర్ చేశాడు, నేను కూడా ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. సో ఈ టెంపుల్లో విష్ణుమూర్తి స్వామి మోహిని రూపంలో అమ్మవారుగా కనబడతారు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా దండం పెట్టేసుకోండి అండ్ టెంపుల్ కూడా ఒకసారి మొత్తం చూసేయండి. ఏ మాటకు ఆ మాట టెంపుల్లో అయితే నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ MS సుబ్బలక్ష్మి గారి సాంగ్స్ తెలుసు కదా మీకు, అందులో భజగోవిందం సాంగ్ నేను చిన్నప్పుడు చాలా అంటే చాలాసార్లు వినేదాన్ని ప్రతిరోజు. అండ్ ఆ పాట అక్కడ ప్లే చేయగానే చాలా సంవత్సరాల తర్వాత మనస్ఫూర్తిగా పాడుకున్నాను. సో ఇట్ వాజ్ అ వెరీ పీస్ఫుల్ ఈవినింగ్. అండ్ అక్కడ నుంచి మళ్ళీ టెంపోలో చిక్మంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాము. చిక్మంగళూరులో మేము స్టే చేసింది దుందుబి అపార్ట్మెంట్స్లో. ఇక్కడ స్టే కొంచెం ఓకేగానే ఉండే యాజ్ కంపేర్ టు బిఫోర్ వన్. నైట్ రీచ్ అయ్యాము అండ్ అందరం బాగా టైర్డ్ అయిపోయాము కదా. సో ఇంకా డిన్నర్ చేయడానికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. కానీ నాకు అక్కడ ఫుడ్డే తేడా కొట్టేసింది. సో ఆ రెస్టారెంట్ కింద ఉన్న క్యాఫేకి వెళ్ళి వెజ్ బర్గర్ ఇంకా ఫ్రైస్ ఆర్డర్ చేశాము. అండ్ నాలాగా ఎంతమంది బర్గర్లో ఇలా టొమాటోస్ తీసి తింటారో కమెంట్ చేయండి. నాకు అస్సలు నచ్చవు టొమాటోస్. బర్గర్ కూడా తినాలనిపించలేదు. ఇంకా ఫ్రైస్ తినేసి రూమ్కి రిటర్న్ అయిపోయి కాసేపు అందరం యూనో ఆడుకొని పడుకున్నాము. సో అలా మా డే 2 జరిగిందనమాట. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. సీ యూ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బాయ్.